మనకి ఎంతోమంది పేషెంట్స్ అంటే ఇన్ని సంవత్సరాల కాలంలో ఎంతోమంది పేషెంట్సు డెంటల్ ఇంప్లాంట్స్ వేయించుకుంటూ ఉంటారు. ఎంతోమంది ఎన్నో ఇంప్లాంట్స్ వేయించుకుంటూ ఉంటారు. నా దగ్గర ఎంతోమంది 20 సంవత్సరాల కాలంలో ఒక 15,000-20,000 డెంటల్ ఇంప్లాంట్స్ నేను వేసుంటాను. ఎంతోమంది వస్తుంటారు, ఎన్నో రకాల క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. బట్ ప్రధానంగా పేషెంట్ సైడ్ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే డెంటల్ ఇంప్లాంట్కి సంబంధించి మీరు ఏం తెలుసుకోవాలి, మీరు ఏం కోరుకోవాలి, ఎలాంటి ఇంప్లాంట్ వేయించుకోవాలనేది ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. సో మేజర్గా ఫస్ట్ పన్ను లేనప్పుడు పన్ను పెట్టించుకోవడం అనేది 2 పద్ధతుల్లో జరుగుతుంది. ఒకటి పక్క పన్ను సపోర్ట్తో, ఒకటి పక్క పన్ను సపోర్ట్ లేకుండా. సపోర్ట్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, పక్క పన్ను అరగదీసి దాని మీద తొడుగు, దీని మీద తొడుగు, మధ్యలో ఒక పన్ను, అది బ్రిడ్జ్ లాగా ఇస్తారు. అలా నాకు పక్క పళ్ళు అరగదీయద్దు డాక్టర్ గారు, మంచి పళ్ళను ఎందుకు అరగదీయటం అని అనుకునే వాళ్ళకి మనం డెంటల్ ఇంప్లాంట్ ద్వారా ఇస్తాం. కొంతమందిలో ఎక్కడైతే పళ్ళు సపోర్ట్ తీసుకోవడానికి లేదో అలాంటి వారిలో వేరే అవకాశం ఉండదు. కాబట్టి మనకి మన ఎముకలో డెంటల్ ఇంప్లాంట్ని చక్కగా అమర్చి దాని సపోర్ట్తో పన్ను ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఎలాంటి డెంటల్ ఇంప్లాంట్ మనము ఎంచుకోవాలి అంటే డాక్టర్ గారిని మనం అడిగేటప్పుడు చదువుకున్న వాళ్ళైనా, తెలిసిన వాళ్ళైనా, తెలవని వాళ్ళైనా మనము అడగవలసింది ఏంటి డాక్టర్ గారిని, ఫస్ట్ మీకు ఎలాంటి డెంటల్ ఇంప్లాంట్ వేస్తున్నారు అంటే ఈ డెంటల్ ఇంప్లాంట్లో 2 రకాలు మేజర్గా, అంటే మీ సైడ్ నుంచి సైంటిఫికల్గా డెప్త్గా చెప్పను, సూపర్ఫిషియల్గా మీ మరికి అర్థమయ్యేటట్టుగా మీకు ఎలా ఉంటే తెలుస్తుందని 2 రకాలు. ఒకటి డిలేయిడ్ అండ్ ఇమీడియట్ లోడింగ్, అంటే ఇంప్లాంట్ వేసి ఇమ్మీడియట్గా నెక్స్ట్ డేకి టెంపరీ పళ్ళు ఇచ్చేవి. ఇంప్లాంట్ వేసి 2 నుంచి 3 నెలలు ఆ పైన ఎముకలోనే ఆరడానికి వదిలేసి దాని తర్వాత లోడ్ చేసేవి. సో మీకు ఏది వేస్తున్నారు, ఇది వేస్తున్నారా, ఇది వేస్తున్నారా, ఏ విధమైన కంపెనీ అంటే మనకి ఇంప్లాంట్ 1951లో ఒక ఆర్టికల్ పబ్లిష్ అయ్యి ఈ డెంటల్ ఇంప్లాంట్ అనేది వచ్చిన తర్వాత ఎన్నో కంపెనీలు, ఒక 350 నుంచి 500 కంపెనీలు ఈరోజు మార్కెట్ చేస్తూ ఉన్నాయి. ఇంప్లాంట్స్ మేడ్ ఇన్ ఇండియా ఉన్నాయి, మేడ్ అబ్రాడ్, చాలా రకాల కంపెనీస్ ఉన్నాయి. కొన్నిటికి అథెంటికేషన్ లేదు, కొన్నిటికి ఇవి ఉండవు, కొన్నిటికి ఇది ఉంటుంది. సో మనము చేయించుకునే ఇంప్లాంట్ ఏ తయారీ ఉంది, ఏ కంపెనీ తయారీ ఉంది, ఏ కంట్రీ తయారీ ఉంది, ఎంత కాలం నుంచి మనకి అందుబాటులో ఉంది, దీని సక్సెస్ రేట్ ఎంత, ఏ విధంగా ఉందనేది ఈ చిన్న ఒక దీన్ని మీరు డాక్టర్ గారిని అడగడం ద్వారా మీకు ఏ విధమైన ఇంప్లాంట్ వేస్తున్నారు, 2 స్టేజా అంటే డిలేడా, ఇమీడియటా, ఏ కంపెనీ వేస్తున్నారు, ఏంటి, ఎంత కాస్ట్ అవుతుంది. ఎందుకంటే మనం చాలాసార్లు సార్ ఆ డాక్టర్ గారి దగ్గర ఇంతే చెప్పారు సార్, ఈ డాక్టర్ గారు ఇంతే చెప్పారు సార్ అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం. ఆ డాక్టర్ గారు ఏ ఇంప్లాంట్ వాడుతున్నారు, ఈ డాక్టర్ గారు ఏ ఇంప్లాంట్ వాడుతున్నారు, ఎంతకాలం నుంచి ఈ ఇంప్లాంట్ మార్కెట్లో ఉంది, ఈ ఇంప్లాంట్కి ఎంత క్రెడిబిలిటీ ఉంది, ఎంత సక్సెస్ రేట్ ఉంది అనే దాన్ని బట్టి ఆ కంపెనీ అతను దాని రేట్ మారుస్తాడు. దానివల్ల ఒకవేళ ఒక డాక్టర్ గారు ఒక ప్రామాణికంగా డెంటల్ ఇంప్లాంట్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆయన వేరే డాక్టర్ గారు రేట్ చేయలేకపోవచ్చు. సో కాబట్టి ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. సో మీరు తప్పకుండా శ్రద్ధ వహించాల్సింది ఏంటంటే ఏ కంపెనీ ఇంప్లాంట్ డాక్టర్ గారు వేస్తున్నారు, దాని క్రెడిబిలిటీ ఎంత ఉంది, ఓకే, మీకు అది ఏం చెప్తున్నారు అనేది మీరు తెలుసుకోవడం ద్వారా మీరు ఏమించుకుంటున్నారు, ఏం చేయించుకుంటున్నారు, ఎలా ఉంటుంది అనేది మీకు అది ఉంటుంది. అట్ ద సేమ్ టైం తర్వాత మీకు ఇంప్లాంట్ వేసిన తర్వాత ఎటువంటి పన్ను పెట్టబోతున్నారు, దానివల్ల కూడా మళ్ళీ మీకు రేటు విషయంలో డిఫరెన్స్ వస్తుంది. అది సిర్కోనియం పన్ను పెడుతున్నారా, లేకపోతే మెటల్ పింగాణి పన్ను పెడుతున్నారా, దాంట్లో డిఎంఎల్ఎస్ పెడుతున్నారా, లేకపోతే దానికి టై బేస్ ఉందా, ఇలా రకరకాలు ఉంటాయి. సో దాంట్లో మీరు కనుక్కోవడం ద్వారా మీకు ఏ విధమైన నాణ్యమైన పన్ను వస్తుంది, ఏ విధమైన నాణ్యమైన ఇంప్లాంట్ వస్తుంది అనేది మీకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి మీరు కనుక్కోవాల్సింది డిలేడ్ ఇంప్లాంటా, ఇమీడియట్ ఇంప్లాంటా, ఈ ఇంప్లాంట్లో 2 స్టేజా, సింగిల్ స్టేజా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏ కంపెనీ, ఎంతకాలం నుంచి మార్కెట్లో ఉంది, ఎంత మేరకి ఇది సక్సెస్ రేట్ ఇస్తుంది, డాక్టర్ గారి సైడ్ నుంచి ఎన్ని రోజులు సక్సెస్ రేట్ చెప్తున్నారు, ఏం చెప్తున్నారు, లైఫ్ టైం చెప్తున్నారా, 10 ఏళ్ళు ఉంటుందని చెప్తున్నారా, ఏంటి, ఎందుకు, ఈ విధంగా మీరు కనుక్కోవడం వల్ల మీరు ఖర్చు పెట్టే డబ్బుకి, మీరు తీసుకునే ట్రీట్మెంట్కి మీరు తెలుసుకొని
సరైన ట్రీట్మెంట్ పొందడానికి అవకాశం ఉంటుంది.